రైట్ ఇక 72 గంటలు గడిచిన మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ వీడలేదు. యువతిపై పెట్రోల్ పోసి తగలబెట్టడంతో ఆనవాళ్లు గుర్తుపట్టనంతగా కాలిపోయింది. కేసు సవాల్గా మారింది. యువతి హత్య కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 5 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. మొయినాబాద్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు యువతి మృతదేహం పక్కనే సగం కాలిన సెల్ ఫోన్ తో పాటు యువతి ప్యాంట్ వెనక భాగం జేబుకున్న స్టిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ లేకపోవడంతో శాటిలైట్ నెట్వర్క్ లొకేషన్ అండ్ సిమ్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మర్డర్ స్పాట్ లో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు క్లూస్ టీమ్ సెర్చ్ చేస్తోంది. ఇప్పటివరకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో ఎక్కడా యువతి మిస్సింగ్ కేసు నమోదు కాకపోవడం కొంత సవాల్గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు లైవ్ ద్వారా. ప్రణీత, యువతి మర్డర్ కేసు మిస్టరీ పోలీసులు ఎలా ఛేదించబోతున్నారు మరి ఇప్పుడు? ఇప్పటివరకు ఏ క్లూ పోలీసులకు లభించలేదు కాబట్టి టెక్నికల్ పరంగానే పోలీసులు ఈ కేసు మీద డిపెండ్ అయ్యారు. ఎందుకంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి సెల్ ఫోన్లో కూడా ఎక్కడ సిమ్ కార్డ్ లేదు. ఆ సెల్ ఫోన్ అంతా కూడా పూర్తిగా హాఫ్ డ్యామేజ్ అయిపోయింది. సో నిందితులు చాలా పక్కాగా స్కెచ్ వేసి యువతిని మర్డర్ చేశారు కాబట్టి టెక్నికల్గా ఇన్వెస్టిగేట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒక టీం అంతా కూడా కంప్లీట్ ఆ అమ్మాయి సెల్ ఫోన్ ఏదైతే అమ్మాయి మృతదేహం పక్కన పడి ఉందో ఆ సెల్ ఫోన్ ఇప్పటికే FSLకి పంపించారు. అందులో ఈఎంఐని ట్రేస్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఈఎంఐ కూడా కేవలం కొంచెం నంబర్ మాత్రమే కనిపిస్తుంది, కంప్లీట్ IMEI నంబర్ రావటం లేదు. సో IMEI నంబర్ని ఒకవేళ వన్స్ వస్తే కనుక దాంట్లో ఏ సిమ్ కార్డు వేశారు అనేటువంటిది కనుక్కోవడం పోలీసులకి అంత కష్టమేం కాదు. సో ప్రెసెంట్ IMEI నంబర్ కంప్లీట్ వస్తేనే దాని ఆధారంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేయబోతున్నారు. సెకండ్ ఆస్పెక్ట్, ఆ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి టైం, అంటే ఆ అమ్మాయితో పాటు రిమైనింగ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి టవర్ లొకేషన్స్ని కూడా ఐడెంటిఫై చేయబోతున్నారు పోలీసులు. సిమ్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆ టైంలో, అంటే అమ్మాయి చనిపోయింది దాదాపు 3 days అవుతుంది కాబట్టి 3 days ఆఫ్టర్నూన్ సమయంలో ఆ ఏరియాలో ఏ మొబైల్ సిగ్నల్స్ అయితే ఆన్లో ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి నంబర్స్ని టెలికమ్యూనికేషన్స్ సిస్టమ్ ద్వారా పోలీసులు బయటికి తీరినారు. సో ఆ వ్యక్తులకు ఫోన్ చేసి అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించడం సెకండ్ టాస్క్. ఇక మూడోది CCTV కెమెరాస్ పైన ఆధారపడ్డారు. కంప్లీట్ మొయినాబాద్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే ఉందో ఆ స్పాట్కి వెళ్ళేటువంటి అన్ని ఏరియాస్లో కవర్ చేసేటువంటి CCTV ఫుటేజెస్ని కూడా ఇప్పటికే ఒక టీం అంతా అనలైజ్ చేస్తుంది. కానీ ఏ ఒక్క క్లూ కూడా పోలీసులకు లభించలేదు. సో చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారు అనేటువంటిది మాత్రమే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ ఏరియాకు వెళ్ళి ఉంటే కనుక కొంతమంది దుండగులు ఖచ్చితంగా ఏదో ఒక కెమెరాలో అయినా సరే ఆ విజువల్ కనిపించేది. కానీ ఏ ఒక్క కెమెరాలో కూడా నిందితులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభించలేదు. సో కంప్లీట్ టెక్నికల్ పరంగానే పోలీసులు ఈ కేసును ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ఎస్ ప్రణీత.